చెప్పాల్సిన అక్కర్లేదు. మొన్న వాస్తవంగా వీళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మి ఓటేలేదు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన దక్షత గురించో, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించో, ఇచ్చిన హామీల గురించో ఓట్లు వేయలే. వాస్తవం ఎక్కడో ప్రజలు ఈ అహంకారం ఏంది, కుటుంబ పాలన ఏంది, చెప్పే మాటకు చేసే పనికి పొంతలేదు. మాటలు పెద్ద పెద్ద చెప్తుంటాడు, ఆచరణేమో ఏముంటలేదు అనేటువంటిది వాళ్ళు గ్రహించి వాళ్ళ కూర్చో మల్లికార్జున్. దాంట్లో అతి ప్రధానమైనది ఏంటంటే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి గ్రామాలలో 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా 5 పైసల బిల్లు ఇవ్వలేదు. చివరికి ఎన్నికలకు పోతే ఊళ్ళకు రానియనటువంటి భయంతో ఈ ఉన్న రింగ్ రోడ్డును అమ్ముకొని, హైటెక్ సిటీలో ఉన్నటువంటి భూముల్ని 100 కోట్ల ఎకరం చొప్పున అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయినాయి తప్ప అసలు ఇంతవరకు బ్యాంకులకు తీరలేదు. అంటే వాళ్ళకి అర్థమైందంటే నంబర్ 1 స్టేట్ అంటాడు, సంపద కుదవలేదు అంటాడు, రాజదాసుకుంటే దెబ్బలకు కొదువా అంటాడు. కానీ ఈ ₹1,00,000 రుణమాఫీ కూడా చేయలేకపోతున్నారు కేసీఆర్ ఏందని చెప్పి ఇలా ప్రజలు భావించారు. ఇదేదో చక్కగా లేదు, చెప్పే మాటకు చేసే పనికి పొందలే అని చెప్పి బండకేసి కొట్టారు. ఇవాళ ₹1,00,000 కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు 2,00,000 కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేస్తారనేటువంటి భావన సరే వాళ్ళ అర్థం చేసుకొని వాళ్ళు నమ్ముతారు కావచ్చు. కానీ నాలాంటి వాళ్ళకైతే మతిపోతాను. ఈ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలో లేదు. ఇప్పటికీ 5,000 కోట్లకు లేదు. 2,00,000 కోట్లు అంటే ఖర్చు పెడతారనేది అది అంతు చిక్కని ప్రశ్న. అందుకని ఎన్నికల ముందు నుంచే నేను మాట్లాడుతున్నాను, ఈ హామీలన్నీ కూడా అమలేటి కాదు. అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కి అబద్దాలు ఆడేటువంటి ప్రయత్నం తప్ప ఇది నిజం కాదని చెప్పి వాళ్ళకి చెప్పినాం. కానీ ప్రజలు కేసీఆర్ ఓడగొట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోట్లు వేసారు. ఇప్పుడే మనం ఏం మాట్లాడదని చెప్పి మాట్లాడతారు. నిన్న మొన్న పాత ఆర్థిక మంత్రి, నేను 19 దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి ₹2,00,000 మాఫీ చేస్తే కూడా నేను శాశ్వతంగా రాజకీయానికి తప్పుకుంటున్నా అంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే లేవు కాబట్టి, మాకు తెలుసు కాబట్టి. అందువల్ల ఇవాళ ఆయన అంటున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏ లంక బిందెలు ఉన్నాయని చెప్పి మేము అధికారానికి వచ్చినాము, ఆ లంక బిందెలు తీసుకొచ్చి నేను హామీలు అమలు చేస్తా అంటుండు రేవంత్ రెడ్డి గారు. సాధ్యమయ్యే పని మీరు ఒకసారి ఆలోచించేయండి. ఏ ఒక్కటి కూడా అమలు చేయగలిగే సత్తా లేదు. 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశం యావత్తు అప్కీ బార్ 400 పార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు, ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని చెప్పి ప్రజలు నినాదం ఇస్తున్నప్పుడు, ఇవాళ ఆ నినాదం ఇచ్చిన ప్రజలే ఓటేసి గెలిపించే అధికారం ఉన్నప్పుడు ఇవాళ పార్టీ ఇస్తలేదు ఈ స్లోగన్, కార్యకర్తలు ఇస్తలేదు ఈ స్లోగన్. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఆ స్లోగన్ 100కు 100% అమలైందన్నటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ అధికారంకి వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఈ దేశం సురక్షితంగా, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఆర్థికంగా ఎదిగిన దేశంగా పేరు సంపాదించుకోవాలంటే, ఈ దేశంలో ప్రశాంతత రావాలంటే, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా కాపాడగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మనం అటు నాకు తెలుసు మీ గురించి మాకు బాగా సంబంధం పంపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి మా మిత్రులు మా ఊళ్ళో కూడా ఉన్నారు. ఇలా మా ఇల్లు ఈ సాంచాల సప్పుల మధ్యన పెరిగినాం మేము. ఆనాడు సాంచాలు బాగుండే. మీకు తెలుసో తెలియదో, నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత మా వాళ్లకు ఈ థ్రిఫ్ట్ ఫండ్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసింది నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత పద్మశాలిల కోసం ఎన్ని హక్కులు గతంలో ఉండను అవన్నీ రద్దు చేపట్టప్పుడు మళ్లీ హక్కులు కల్పించాలని చెప్పి థ్రిఫ్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. థ్రిఫ్ట్ ఫండ్ కోసం ఫైట్ చేసింది రాజశేఖర్. ఇంకా వాళ్ళ జోలికి పోకు. ఇలా యాంత్రీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయి అన్నమో రామచంద్ర అని చెప్పి బిక్కు మంటూ బతికేటువంటి వృత్తి చేనేత వృత్తి. వాళ్ళు ఎంత చేసినా మనం తక్కువనే అని చెప్పి ఆనాడు కొట్లాడి చేయించిన టీఆర్ఎస్ పార్టీ 2014 అధికారం వచ్చిన తర్వాత అనేక రాయితీలు, అది బట్టలకు సొసైటీకి ఇచ్చే డబ్బులు కావచ్చు, మిగతా ఆస్పెక్ట్ కావచ్చు, నేనే పిలిపించుకొని నేనే వాళ్ళకు అన్ని భోజనాలు పెట్టించుకొని ఆ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చి పడేసి, వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు నోరు లేని వాళ్ళు, వీళ్ళు ఎక్కువ కొట్లాడలేరు, వీళ్ళు నేనే మీకు లీడర్ అని చెప్పి నేనే చేస్తూని అదంతా వాళ్ళకు తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో ఉన్నంతలో మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అండగా ఉంటామని, పరిష్కారంలో మా పాత్ర ఉంటుందని చెప్పి మనం చేస్తూ అన్న వంశతిలక్ గారు
వారు సౌమ్యుడు. జనరల్ రాజకీయ నాయకులు అంటే ఇట్లా డాల్బోల్ చేసేవాడు అయితేనే రాజకీయ నాయకులకు కనబడతాడు. మరి నేను డాల్బోల్ చేసేవాడు కాదు, మా అన్న డాల్బోల్ చేసేవాడు కాదు. ఏదైనా ప్రేమను పంచేవాడు, ఏదైనా పని ఉంటే తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేసేవాడు. అన్నిటికీ మిక్కిలి ఈ దందాలు గిందాలు చేయకుండా మీ నోట్లో నాలుకలాగా ఉండి మీకు ఎక్కడ ఆపదొచ్చినా ఆదుకోగలిగినటువంటి లౌక్యం సెన్స్ ఉన్నాడు. కాబట్టి తప్పకుండా 2 ఓట్లు మీ కంటోన్మెంట్లో 2 ఓట్లు వేయాలి. కాబట్టి 2 ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు సన్మాన